హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ అందరికీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదూ. అదే అండి, మేము రీసెంట్గా తిరువన్నమలై వెళ్ళాము. తిరువన్నమలై అంటే అరుణాచలం అండి. మనం తెలుగు వాళ్ళం ఎక్కువగా అరుణాచలం అని పిలుచుకుంటాము, కానీ అది టెంపుల్ నేమ్ అరుణాచలం. ఆ ఊరి పేరు వచ్చి తిరువన్నమలై. తిరువన్నమలై అంటేనే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, అరుణాచలం అంటే ఎవరికి అర్థం కాదు. అరుణాచలం మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమండి. ఆయన అనుగ్రహం ఉండాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది నిజమే అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇకపోతే మేము బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్ళామండి. అది ఎలా వెళ్ళాము, ఎలా ప్లాన్ చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తిరువన్నమలై వెళ్ళడానికి రాను పోను టికెట్స్ ముందునే 15 days ముందు బుక్ చేసుకుంటే బెటర్. వీకెండ్ కానీ ప్లాన్ చేసుకున్నారు అంటే ఇంకా ఎర్లీగా చేసుకుంటేనే బెటర్. బస్సే కాదండి, రూమ్స్ కూడా అంతే, ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేవమ్మా, ఇవన్నీ మాకు కూడా తెలుసు. అక్కడ ఏమేమి ఉంటాయో అవి ముందు చెప్పు. అదేనండి, అక్కడ గుడి, తర్వాత రమణ మహర్షి ఆశ్రమము, ఆ తర్వాత సత్తునూరు డ్యాము. డ్యామ్ అంటున్నావు, ఫోటో చూపించి మాట్లాడుతున్నావు ఏంటమ్మా అని అడుగుతున్నారా? లేదండి, మేము డ్యామ్కి వెళ్ళలేదు. మేము వెళ్ళేది సమ్మర్ టైంలో, సో అప్పుడు వాటర్ ఉండవని మాకు చెప్పారు, అందుకని మేము విజిట్ చేయలేదు. మీరు మాత్రం తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే అక్కడ క్రొకోడైల్స్ ఇంకా పార్కు అన్నీ ఉన్నాయంట, మిస్ అవ్వద్దు. బస్సే కాదండి, రూమ్స్ కూడా అంతే, ముందే బుక్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము హోటల్ ఆలయాలో బుక్ చేసుకున్నామండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో, బయట గ్రీనరీ కూడా. ఇక్కడ రూమ్స్ సాటర్డే సండే ఒక కాస్ట్, రిమైనింగ్ డేస్ ఒక కాస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అలా ఉంటుంది. హోటల్లో టోటల్గా 4 blocks ఉన్నాయి. ఈచ్ బ్లాక్ నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుంది, రెస్టారెంట్కి కానీ అలాగే రిసెప్షన్కి కానీ వెళ్ళేటట్టు. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉందండి. ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగానే ఉంది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తారండి. మాకు ఆ రోజు ఏం టిఫిన్ ఇచ్చారో మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి. అయితే ఈ రెస్టారెంట్ ఫుడ్నే ప్రిఫర్ చేసాము. మాకు అవుట్ సైడ్ ఫుడ్ అసలు పడలేదు. రోజు మెను మారుతూ ఉంటుంది. మేము ఇక్కడ 2 days స్టే చేసామండి. 2 days మెను మారింది. రూమ్స్ విషయానికి వస్తే ఇదిగోండి ఇలా ఉన్నాయి. బెడ్, టీవీ, తర్వాత కబోర్డ్స్, వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. పర్వాలేదు, కంఫర్ట్గానే ఉంటుంది. ముందునే ఆటోలు ఉన్నాయండి. అక్కడ నుంచి మేము రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము. రమణ మహర్షి ఆశ్రమంలో యాక్చువల్గా వీడియోస్ నాట్ అలౌడ్ అండి. దొరికినంత వరకు కొన్ని వీడియోలు మాత్రమే తీయగలిగాము. ఆ వీడియోలే మీకు చూపిస్తున్నాను. రమణ మహర్షి గారి ఆశ్రమంకి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అండి. మంచిగా గ్రీనరీ, హిల్స్, నెమలి అరుపులు, అలా వెళ్తూ ఉంటే ఆయన వాడిన కొన్ని వస్తువులు సందర్శనార్థం పెట్టున్నారు. అవి చూడగానే మనసుకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే అక్కడ కొంతమంది మహర్షుల విగ్రహాలు, శివుని విగ్రహము, కొంచెం ముందుకు వస్తే ఒక మంచి టెంపుల్, అమ్మవారిని మంచిగా అలంకరించున్నారు. అవి చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దక్షిణామూర్తి విగ్రహము, అలా కొంచెం బయటకు వచ్చేసరికి రమణ మహర్షి గారి శిలారూపము, అక్కడ పెద్ద హాలు, అక్కడ ఎవరికైనా వెళ్ళగానే మనకి కూర్చొని కాసేపు అయినా దేవుడు ధ్యానం చేయొచ్చు అనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వచ్చేసరికి ఒక మంచి నుయ్యి, కోతులు, ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి వంటశాల, అలాగే గోశాల, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇవన్నీ చూసాక. ఇకపోతే బుక్ స్టాల్ ఉంటుందండి. ఈ బుక్ స్టాల్లో మంచి మంచి బుక్స్ ఉంటాయి. నేను కూడా కొన్ని బుక్స్ తెచ్చుకున్నాను. ఇకపోతే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 to 11 o'clock, ఈవినింగ్ వచ్చేసరికి 2 నుంచి 8 o'clock వరకు అండి. టైమింగ్స్ చూసుకొని వెళ్ళాలి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంట్రీ ఫీజు అంటూ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనం వెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసుకున్నాము, ఎలా అరుణాచలేశ్వరిని దర్శించుకున్నాము అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా మేము ఇంప్రూవ్ చేయాల్సి ఉంటే మీ కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.